ఆ బాలుడు పుట్టుకతోనే ఎగిరే శక్తితో జన్మించాడు. అతన్ని రక్షించడానికి తండ్రి ఇంటి చుట్టూ భద్రతా జాలాలు ఏర్పాటు చేశాడు. కాని బాలుడు పెరిగే కొద్దీ అతన్ని ఎగిరిపోకుండా ఆపడం కష్టమైంది. తల్లి కళ్లముందు లేకపోతే ఆమెకు తీవ్ర ఆందోళన కలిగేది. అప్పుడు తండ్రి నిజమైన సూపర్ హీరోలా ఆకాశంలోకి ఎగిరి ఎప్పుడూ బాలుడిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేవాడు. ఒకరోజు పండ్లు అమ్మేందుకు ఒక వ్యక్తి తలుపు తట్టాడు. కాని అతను ప్రత్యేక శక్తులు ఉన్నవారిని వేటాడే గుహచారి అని తండ్రికి తెలియదు. ఆ రాత్రి తల్లికి ఏదో అనుమానం కలిగి నిద్రలేచి తన అదనపు ఇంద్రియ శక్తితో భర్తను లేపింది. అప్పుడు వందలాది ఆయుధాలతో ఉన్న శత్రువులు ఇంటివైపు వస్తున్నారని తెలిసి భయపడింది. తండ్రి వెంటనే తమ రహస్యం బయటపడిందని గ్రహించి పోరాడడానికి సమయం లేదని అర్థం చేసుకున్నాడు. భార్య కొడుకులకు బేస్మెంట్ ద్వారా పారిపోవాలని చెప్పి తానే బయటకు వెళ్లి శత్రువులను ఎదుర్కొన్నాడు. తండ్రి స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించాడు. శత్రువులకు అతని శక్తుల గురించి ముందే తెలిసి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అకస్మాత్తుగా తండ్రి ఒక శత్రువును పట్టుకుని అతనితో పాటు ఎగరాలని ప్రయత్నించాడు. కాని ఆ శత్రువుకు ప్రత్యేక శక్తులు ఉండటంతో మిగతావారు వెంటనే వచ్చి ప్రత్యేక తాళ్లతో అతన్ని కట్టివేశారు. అవి అతని శక్తిని నెమ్మదిగా పీల్చుతూ గాల్లో వేలాడదీశాయి. శక్తిలేని తండ్రి నిశ్శబ్దంగా భార్య త్వరగా పారిపోవాలని మనసులో కోరుకుంటూ నెమ్మదిగా నేలవైపు దిగాడు. తల్లి తన కొడుకును మరో నగరానికి తీసుకెళ్ళింది. కాని బాలుడు తన శక్తులను నియంత్రించలేకపోవడంతో ఎప్పుడూ తల్లి సహాయం అవసరమయ్యేది. అందుకే ఆమె అతన్ని ఎప్పుడూ తన దగ్గరే ఉంచాల్సి వచ్చి చుట్టుపక్కలవారి ఆసక్తిని రేపింది. దాంతో తల్లి ఒక గోదాం కొనుగోలు చేసి అతనికి తన శక్తులను ఎలా నియంత్రించాలో నేర్పింది. తల్లి సహనంతో ఇచ్చిన శిక్షణలో బాలుడు క్రమంగా దిగడం నేర్చుకున్నాడు. అయినా అతను పెరిగినా కూడా అతని శక్తులు తరచూ అదుపు తప్పేవి. అందుకే ప్రతిరోజూ ఎగరిపోకుండా ఉండేందుకు అతను బరువైన బ్యాక్ ప్యాక్ మోసుకెళ్లేవాడు.